ఈవిడ గారితో ఆ నల్లకోట ఆవిడ గొప్పలున్న వార్తలా ఏదేదో చెప్పేసిందంట. ఈవిడ గారు ఆ మాటలు పట్టుకుని నిన్ను నిలదీసింది. నిన్ను మినిస్టర్ గారి దగ్గర చులకం చేసింది. నానా, నువ్వు నా కొడుకువి. మాటల్లో తేడా వస్తే ఒప్పుకునే మనస్తత్వం నీది కాదు. అందుకే ఆ మినిస్టర్ గారు అన్నారో లేదో తెలుసుకోవడం కోసం నేరుగా అడిగేసరికి దీని మాడు మొహం వాడిపోయింది. ఇప్పటికీ నేను కిరణ్మయి గారు చెప్పిందే నమ్ముతున్నాను. ఆప్ మంజు, నిన్ను ఎంతగా నమ్మితే నేను అన్నని ప్రశ్నించడానికి డైరెక్ట్గా నిన్ను తీసుకొచ్చానో అది అర్థం చేసుకో. మర్యాదని కాపాడుకుందాం. కిరణ్మయి గారు నీకెంత ఇంపార్టెంటో నాకు అంత ఇంపార్టెంట్. బట్ ఇలాంటి అబద్ధ మాటల వల్ల ఆవిడ మీదున్న గౌరవం కూడా పోతుంది మంజు. అన్న మినిస్టర్, నేనొక యూత్ లీడర్ని. ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా నువ్వు ఆ కిరణ్మయి గారు? అలా అడుగు సత్య. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా? ఎంత ఆయన మనని గౌరవించినా ఇలాంటి పిచ్చి విషయాలను ఆయన దగ్గర మోసుకొస్తే ఆయన మాత్రం మనకెందుకు మర్యాదిస్తారు? నన్న సత్య, నువ్వు తనని అడిగినట్టే ఆ లాయర్ని కూడా ఇది పద్ధతి కాదమ్మా అని కడిగేయ్. ముని, ఇది మినిస్టర్ గారి ఇల్లు. ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. మీకేమైనా అర్థమవుతుందా చిత్రకారులు? ఇదేమైనా ఆషామాషి విషయం అనుకుంటున్నారా? బా, అది కాదు మని. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోవచ్చు కదా. అయినా ఆ కిరణ్మయి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పే మనిషి కాదు. ఏంటి నాన్న మీరనేది? మనం ఇప్పుడు మినిస్టర్ని అడగడానికి వచ్చామంటే ఆ కిరణ్మయి గారు మినిస్టర్ వార్నింగ్లు ఇచ్చాడు, ఇలా అన్నాడు అలా అన్నాడు అని మంజుతో అన్నది కాబట్టే కదా. మంజు చెప్పింది కాబట్టే, మంజు మీద నాకు నమ్మకం ఉండబట్టే కిరణ్మయి గారిని ఎందుకు మీరు బెదిరించారని అడగడానికి వచ్చాం. నాన్న సత్య, అసలు ఆ కిరణ్మయి అడిగిందో లేక నీ భార్య కిరణ్మయిని అడ్డు పెట్టుకుని మినిస్టర్ గారిని అడిగిందో అది తెలుసుకో. ముందు నువ్వు కిరణ్మయికి కాల్ చేయి. కిరణ్మయి గారికి ఎందుకు కాల్ చేయాలి? నిన్ను తీసుకొచ్చి మినిస్టర్ గారి నిజాయితీ ఏంటో నా కొడుకు నిరూపించాడుగా. ఆవిడ దగ్గరికి వెళ్లకుండానే అసలు ఆవిడ అన్నదో నువ్వే కావాలని చెప్పావో ఇది కూడా అర్థమవుతుంది. నాన్న సత్య, ఆ నల్లగొడు పిల్లకి ఫోన్ చెయ్యి. మని, నువ్వు మన కొంపలో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అది కాదు నాన్న, కిరణ్మయి గారు ఇలాంటివి చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడే ఆవిడకి కాల్ చేస్తాను. చెప్పు సత్య. మేడం ఎక్కడున్నారు? ఏం సత్య, ఏం జరిగింది? మీరు మంజుతో ఏం చెప్పారు మేడం? నువ్వు ఏ విషయం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి అర్థం అవుతోంది, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు అని. అదేంటో స్ట్రైట్గా అడుగు సత్య, పర్లేదు. చూడండి మేడం, మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఆ మినిస్టర్ మిమ్మల్ని బెదిరించకుండానే బెదిరించాడని లేనిపోనివన్నీ కల్పించి మంజుకి చెప్పారంట. సత్య, ఏం మాట్లాడుతున్నావు? నేను మినిస్టర్ మీద కల్పించి చెప్తానా? అసలు నన్ను ఎవరనుకుని ఇలా అడుగుతున్నావు? మేడం, మీరే చెప్పారంట మంజుతో. మినిస్టర్ చెప్పినట్లు వినకపోతే ఆ సిఐకి సత్యకి మంజుకి ప్రాబ్లం వస్తుంది అని. ఇది నిజమా కాదా? సత్య, ఇప్పుడు నువ్వు అడుగుతున్న పద్ధతి నాకు నచ్చడం లేదు. నువ్వు నన్ను అడుగుతున్నట్టుగా లేదు, నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఆ మినిస్టర్ ఎదురుపడి అడిగిన దానికి ఇప్పుడు నువ్వు నన్ను ఫోన్లో అడుగుతున్న దానికి నాకు తేడా కనిపించడం లేదు. లేదు మేడం, నేను అడగడం కన్ఫర్మ్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. అడగడం తప్పు కాదు. ఏం అడుగుతున్నావో ఎలా అడుగుతున్నావో అది ప్రాపర్ వేలో అడిగితే నేను నీకు జవాబు చెప్పేదాన్ని సత్య. మీరు మంజుతో అన్న మాటల్లో నాకు అర్థమైంది.
నన్ను మినిస్టర్ గారిని విడగొట్టడం కోసం అబద్ధం చెప్పారని తెలుస్తుంది. సత్య, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు.